వజ్రాన్ని కడగడా? కడిగితే వజ్రం మెరిపిపోతుందా? బురదలో పడ్డందున వజ్రం మెరిపిపోతుందా? పోదు. నేను చెప్తున్నా, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావో, నిన్ను నువ్వు నిందించుకుంటూ నేను తగను అనుకుంటే ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుడు నీతో అందిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు పడినటువంటి ఆ స్థితి నుంచి, ఆ గుంట నుండి నేను నిన్ను లేవనెత్తుతాను. నా రక్తముతో నిన్ను కడుగుతాను, నిన్ను నూతన పరుస్తాను. ఎందుకంటే నువ్వు నా కూతురు అమ్మా, నువ్వు నా కొడుకు నాన్న, నా కొడుకు రా, నా ప్రాణం పెట్టాను నాన్న నీకోసం. అంత తేలిగ్గా నిన్ను ఎందుకు విసర్జిస్తాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు అసహించుకుంటాను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు త్రోసేస్తాను? నీ అపరాధ భావాలు నీ దగ్గర పెట్టుకుని నాకు ఎందుకు దూరం అవుతున్నావు? నాతో కలవలేకపోతున్నావు, నాతో మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు అంటే నేను తగను కదయ్యా, నాకు అర్హత లేదు, నేను పనికిరానిలేయా అనుకుంటా దూరం అయిపోతున్నాను. ఎందుకట్లా? ఈ కార్యం కోసమేనా నేను నీ కోసం ప్రాణం పెట్టాను. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడండి? తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడు? నేను కొడుకుగా ఉండటానికి తగను, దాసుడుగానైనా అక్కడ ఉందాం. వాని మనసులో వాని ఫీలింగ్ ఏంటంటే, నేను కొడుకును కాను, దాసుణ్ణి. నేను కొడుకుకు తగను, పనివాణ్ణి. ఆ మనసుతో అతను వచ్చాడు. తండ్రి నిజంగా అంతే వదిలేశాడా? అవునరా, నువ్వు అన్నది కరెక్టే, నువ్వు కొడుకు తగవురా, నువ్వు పనోడివేరా అన్నాడా? అల్లా, రే నోరు మీరా, తెలిసి తెలియక ఏదో తేడా పడ్డావు. తేడా పడి నువ్వు అక్కడ ఉండలేదు కదరా, ఉండలేకపోయావు కదరా, నాకు దూరంగా ఉండలేకపోయావు కదరా, నేను కావాలని వచ్చావు కదరా నా దగ్గరికి. ఇవి వచ్చింది చాలు నాన్న, నీ స్థితి అంతటిని నేను మారుస్తాను, నీ స్థితి అంతా నేను మారుస్తాను రా. కడిగిన ముత్యంలా నేను చేస్తాను నిన్ను. నీ మనసులో నేను దాసున్నాను అనుకుంటే సరిపోతుందా? నా మనసులో రావద్దా? నీవు నా కుమారుడవే, నీవు నా కుమారుడవే. ఎవరక్కడ? అయ్యా యజమానుడా చెప్పండి. వీని కాళ్ళకి చెప్పులు తోడగండి, వీని మీద ఉన్న ఆ మలిన వస్త్రాలు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు కట్టబెట్టండి, వీని తలకి నూనె పెట్టండి, వీని శుభ్రపరచండి, మన చేతికి ఉంగరం పెట్టండి. నేను ఆయన దగ్గరికే వెళ్తాను దాసుడిగా. ఎందుకంటే శాపాన్ని అనుభవిస్తున్నాను, వేదనను అనుభవిస్తున్నాను. కనీసం ఆయన దగ్గరికి వెళ్తే పట్టిన అన్నమన్నా దొరికింది, బ్రతికిపోతాను. అంత మాత్రం చాలు నాకు అనుకుని వెళ్తే, తండ్రి దగ్గరికే వెళ్తే, తండ్రి వాడిని పనివాడిగా వదిలేలా, దాసుడుగా అంగీకరించలా, మళ్ళా కొడుకుగా. అది ఏ కొడుకుగా? చచ్చిపోయి తిరిగి బ్రతికిన కొడుకుగా. ఏమండి, చచ్చిపోయాడన్న కొడుకు గురించి ఎంత వేదన పడతాం, వాడు తిరిగి బ్రతికితే ఎంత సంతోషపడతాం. తిరిగి బ్రతికొస్తే ఎట్లుంటుందండి? ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యమా? ఆయన అంటున్నాడు, నీవు చనిపోయి తిరిగి బ్రతికిన కొడుకురా, నువ్వు తిరిగి వచ్చిందే నాకు సంతోషం అని ఒక్కసారిగా అతని స్థితిని మార్చి, అతన్ని మళ్ళా కొడుకుగా స్వీకరించి తన స్థానాన్ని తనకిచ్చాడు. ఒక మనుషుడే అలాగుంటే మన పరలోక తండ్రి మన ఎడలు ఎలా ఉంటాడో నువ్వు ఊహించవా? మన యేసయ్య మన ఎడలు ఎలా ఉంటాడో ఊహించవా? ఏమంటారు బిడ్డలారా? ఏమంటారు? ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఈ మొదటి కూటంలో మనం చేయాల్సిందేంటి? దేవుడు నీ తండ్రి, నువ్వు దేవుని కొడుకువి, కూతురువి.